కనకం, నువ్వేం భయపడకు. వీళ్ళ అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు కేసులు ఏవి నిలబడవు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. జాగ్రత్త. ఏంటే నువ్వంటే అతనికి అంత పిచ్చి? నీకోసం అంత పాకులాడుతున్నాడేంటే? ఏం మత్తు మందు పెట్టావు అతనికి? మీకు ఈ యూనిఫామ్ ఇచ్చింది న్యాయబద్ధంగా డ్యూటీ చేయడానికి. మీకు గవర్నమెంట్ ఈ అధికారం ఇచ్చింది చట్టబద్ధంగా పని చేయడానికి. కానీ మీరిలా అన్యాయంగా, అక్రమంగా ఎవరికో లబ్ధి చేకూరేలాగా నా మీద పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు ఎస్ఐ గారు. ఇలా మీరు మీ ఇష్టం వచ్చినట్టు డ్యూటీ చేయడం కంటే అడుక్కు తినడం మేలు. ఏంటే నన్నే అంత మాట అంటావా? నీ పని చెప్తానుండు. కానిస్టేబుల్, ఆ సీసీ కెమెరాస్ ఆఫ్ చేయి. నన్నే అంత మాట అంటావా? నా ముందు పేరు మోసిన గూండాలు, పెద్ద పెద్ద రౌడీలే మాట్లాడడానికి వణికిపోతుంటారు. అలాంటిది నువ్వు నన్నే అంటావా? నిన్ను ఏయ్, ఏంటి నా కాలు పట్టుకున్నావు? వదలు, వదలవే, వదలు. అక్క, నేను కొట్టకుండానే నా మీద కొట్టానని కేసు పెట్టారు. ఇప్పుడు నిజంగా కొడితే వీళ్ళు మళ్ళీ కేసు పెట్టచ్చా? లేదు, ఒకసారి కొట్టినా 2 సార్లు కొట్టినా ఒకటే కేసు. ఏంటే నన్ను కొడతావా? నన్ను కొట్టి నువ్వు బతకగలవా? నిన్ను లాక్కెళ్ళండి. నా మీద చెయ్యేస్తావే? దీనికి ఎవ్వరు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని కోర్టుకు తీసుకెళ్లేంత వరకు నరకం చూపిస్తాను.
అక్క మీరు బాధపడకండి. విహారీ వెళ్ళాడు కదా, ఎలాగైనా లక్ష్మిని బెయిల్ మీద తీసుకొస్తాడు. ఏ ఆడపిల్లకి లక్ష్మి లాంటి పరిస్థితి రాకూడదు. ఏం తప్పు చేసిందని లక్ష్మికి ఆ దేవుడు అంత పెద్ద శిక్ష వేశాడు. లక్ష్మికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉంది. కానీ లక్ష్మి స్థానంలో ఇక ఏ ఆడపిల్ల ఉన్నా బతికుండేది కాదు. అవును బాబు, నా చెల్లిని ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడు ఇలాంటి పని చేసినాడు, కానీ ఆడిని మాత్రం వదలకూడదయ్యా. అమ్మగారు, విహారబాబు వచ్చినట్టున్నారు. మన లక్ష్మమ్మని విహారబాబు తీసుకొచ్చే ఉంటారు. లక్ష్మి ఎదురా, ఎక్కడ తను? నిన్నేరా, లక్ష్మి నీతో పాటు రాలేదా? అయ్యా, లక్ష్మమ్మని బేలిచ్చి తీసుకొస్తామని చెప్పినారు కదా అయ్యా. లక్ష్మమ్మ ఎక్కడయ్యా? నిన్నే అడుగుతుంది. లక్ష్మి ఏది చెప్పు. లక్ష్మిని వదలలేదమ్మా. లక్ష్మిని ఎలాగైనా బెయిల్ మీద తీసుకురమ్మని చెప్పానా లేదా? లక్ష్మిని ఎందుకు తీసుకురాలేదు? లక్ష్మిని ఎలాగైనా తీసుకురావాలనే నేను వెళ్ళానమ్మా. కానీ బెయిల్ పేపర్స్ తీసుకెళ్ళినా లక్ష్మిని రిలీజ్ చేయించడం కుదరలేదు. ఏమైందిరా? మావయ్య, లక్ష్మిని బయటికి రానివ్వకుండా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఈ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చినా సరే మీ కనకాన్ని రిలీజ్ చెయ్యను. ఎందుకంటే తన మీద ఆ కేసు మాత్రమే కాదు, ఇంకొక కేసు కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. కానిస్టేబుల్స్, నిన్న మీ కనకాన్ని విచారిస్తుంటే మా కానిస్టేబుల్స్ మీద దాడి చేసింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను.